ఈరోజు మనము ఆంజనేయ స్వామి ఎలా పుట్టాడు అనే దాని గురించి తెలుసుకుందాము. ఆంజనేయుడు శక్తికి, పట్టుదలకు మరియు భక్తికి మారుపేరు. ఒకానొక కాలంలో బ్రహ్మలోకంలో ఉండే అంజనాదేవి ఒక మునిని శపిస్తాడు. అప్పుడు బ్రహ్మ తనని మానవ లోకంలో కన్యగా జనించినట్లు వరం ఇస్తాడు. ఆ వరం మూలంగా మానవ లోకంలో జనించిన అంజనాదేవి ఒక వానర రాజు అయిన కేసరితో ప్రేమలో పడిపోతుంది. స్వతహాగా శివభక్తురాలైన అంజనాదేవి ఎప్పుడు శివధ్యానంలో ఉండేది. ఇదిలా ఉండగా దశరథ మహారాజు సంతాన ప్రాప్తి కోసం యజ్ఞం చేయుచుండగా యజ్ఞఫలంగా ప్రసాదం వస్తుంది. ఆ ప్రసాదాన్ని తన 3 భార్యలకు ఇవ్వమని ఋషులు దశరథుని కోరుతారు. అంతలోనే అటుగా వచ్చిన ఒక పక్షి ఆ ప్రసాదం నుండి కొంత భాగాన్ని తీసుకొని పోతుంది. అలా వెళుతున్న పక్షిని వాయుదేవుడు తన మహిమతో అంజనాదేవి ధ్యానం చేస్తున్న వైపు వెళ్ళేలాగా చూస్తాడు. అప్పుడు ఆ పక్షి తన తస్కరించిన ప్రసాదాన్ని వదిలివేస్తుంది. దానిని అంజనాదేవి దోసిలిలో పడేలాగా వాయుదేవుడు చూస్తాడు. ఆ ప్రసాదాన్ని మహాశివుడి ప్రసాదించిందిగా భావించి అంజనాదేవి ఆరగిస్తుంది. తత్ఫలితంగా శివుడు ప్రసాదించిన వాయుపుత్రునిగా హనుమంతుడు జనిస్తాడు. జై హనుమాన్, జై జై హనుమాన్.